రీసెంట్గా గుంటూరు ప్రాంతానికి వెళ్ళి నేను వాక్యం చెప్పడానికి ఇలాగున్న ఒక సభలో మాట్లాడినాను. చాలా పాత సహవాసం సంస్థ కూడా అది. ఆ సంస్థలో మాట్లాడినాను నేను. ఆ సంస్థ నాయకుడు పెద్ద వయసు. వాక్యం అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతులు పట్టుకొని నన్ను కౌగిలించుకొని నాతో ఒక మంచి మాట చెప్పినాడు. అది పంచుకోకుండా ఉండలేకపోతున్నాను నేను. ఏమన్నాడంటే, అయ్యా, ఇదే గుంటూరు పట్టణంలో ఒక దైవజనుడు ఓ బ్యాగు తగిలించుకొని బైబిల్ దాంట్లో పెట్టుకొని ఇలాంటి సభలు జరుగుతుంటే మా దగ్గరకు వచ్చి ఓ పాటిస్తారా అని అడిగాడయ్యా. ఆయనను చూసి సేవ చేస్తున్నాడు కానీ ఆయనకు పాట ఇచ్చేవాళ్ళం. ఓ బ్యాగు తగిలించుకొని బైబిల్ పెట్టుకొని వచ్చేవాడు. పాపం అప్పుడు ఆయనకి గుర్తింపు లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు. మా ఈ పెద్ద సభలు జరుగుతాయి కనుక ఆ సభలకు వచ్చి ఓ పాట అడిగితే పాట ఇచ్చేవాళ్ళం ఆ వేదిక మీద. ఈరోజు ఆ దైవజనుడయ్యా, ఆయన పాటలు ప్రపంచమంతా వింటున్నాయి. ఆయన రాక కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎవరో కాదు, బ్రదర్ యేసన్న గారు. కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయండి నాకు. ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఒకప్పుడు ఆయన ఒక కుంటివాడిగా మరుగైపోయి ఉండి ఎవరికి కనబడకుండా ఉన్న ఆ దైవజనుడయ్యా, ప్రపంచానికి దేవుడు పరిచయం చేసినాడయ్యా ఆయన్ని. ఆయన ఒక రోజు వచ్చి ఒక పాట అడిగేవాడు మా మీటింగ్ లో. ఇప్పుడు ఆయన 1 గంట మా దగ్గరకు వచ్చి రమ్మన్నా కానీ ఆయనకు సమయం సరిపోలేదయ్యా. అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడయ్యా. నేనంటాను, నీ స్థితిని దేవుడు మార్చడా? నీ స్థితిని మార్చడానికి కుంటివానిగా, మఫిబెషెతుగా, పనికిరాని వ్యక్తిగా మరుగైపోయిన నిన్ను లేవనెత్తి వాడుకోవడానికి దేవుడి రాత్రి ఇక్కడికి నిన్ను పిలుచున్నాడు. రాజ సన్నిధికి వచ్చిన నీవు ఘనత పొందుదువుగాక.